నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో బాగుంటుంది? ద్వాదశ రాశుల్లో రెండో రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క స్థితి చూస్తే ముఖ్యంగా వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశివి. ఈ వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే ద్వితీయంలో గురువు, తృతీయంలో శుక్రుడు, తదుపరి చతుర్థమందు శుక్రుడు, చతుర్థమందు రవి, కేతువు, అలాగే బుధుడు 13వ తారీఖుని సంచారం చేయటము, అలానే 13వ తారీఖుని కుజుడు వీరికి షష్ఠస్థానం సంచారం చేయటము, అలానే ఈ యొక్క రవి కూడా వీరికి పంచమస్థానం సంచారం చేయటము 16వ తారీఖు నుంచి, అలానే ఈ యొక్క రాహు దశమస్థానం, ఏకాదశంలో శని వక్రగమనం. ఇటువంటి గ్రహస్థితి చూస్తే వృషభ రాశి వారికి కొంత చికాకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. కారణం ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే వీరికి తృతీయం నంది చతుర్థమందు కలుస్తున్నాడో కేతువుతో సమానమైన యొక్క క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులు కలగటము, మీ యొక్క ఉనికి కావచ్చు, మీ గ్రోత్ని కావచ్చు, అసూయ ద్వేషాలు పట్టం ఇతరులు, తద్వారా వీడు బాగా పైకి వస్తున్నాడే అని ఒక మనసులో ఒక కించిత భావన ఉండడము. అలానే వృషభ రాశి వారికి చతుర్థమందు కేతు ఉండడం వల్ల తల్లికి అనారోగ్యం ఉండడం కొంతవరకు, అలానే రవి చతుర్థమందు సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులకు ఆరోగ్య పరిస్థితి కొంత ఆరోగ్య విషయంగా ఉండే అవకాశం కానీ, లేదా ఆరోగ్య క్రమంలో చూసుకోవడం మంచిది. బంధువర్గంలో ఉండే కొంత దుర్వార్తా శ్రవణం వినటము బంధువర్గంలో. అలానే ద్వితీయంలో శుక్రుడు ఉండడం వల్ల వీరికి ధనాదాయం బాగున్నా కూడా ఏదో ఒక చింతనా భావన మనస్సులో కొంత వీడుతూ ఉంటుంది. అలానే ఈ యొక్క తృతీయంలో శుక్రుడు ఉన్నంతకాలము కొంత సహాయ నిరాకరణం, సహాయం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా తోడ్పాట్లో ఉండటము. అలానే పంచమస్థానంలో బుధుడు ఎప్పుడైతే వస్తాడో వీరికి పంచమస్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆహార నియమాలు పాటించకపోవటం, అత్యధికంగా ఆహారం తీసుకోవటం, తద్వారా కొంతవరకు అనారోగ్య సూచితంగా ఉండడం, షష్టంలో కుజుడు ఉండటం శత్రుక్షయము, రుణాలు, తర్వాత రోగాదులు కొన్ని ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది వృషభ రాశి వారు. అలానే రాహు 10లో ఉండటం వల్ల కొంత వ్యాపార రక్షణలో కొంత బాగా పోటీతత్వం ఉంటుంది. అదే ఉద్యోగంలో ఉంటే కనుక మీకు పోటీగా ఇంకో ఇద్దరు నిలబడటము, మీ యొక్క చేసే పని కూడా వాళ్ళు పోటీతత్వంతో తీసుకొని వాళ్ళే మేం చేసి చూపిస్తామనటం, తద్వారా మీకు కొంత కించిత్ భయాన్ని లోను కావటం ఉండే అవకాశం ఉంటుంది. అలానే వక్రగమనంలో శని ఉండటం వల్ల మీరు చేసే పని ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళటం వెనక్కి రావటం అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తే నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు, మళ్ళీ అది ఏమవుతుందో ఒక భయాన్ని మనస్సులో ఉంటుంది. ఇటువంటి వ్యాకులత, ధన మూలకం కొంత ఖర్చు కావటము, శారీరక శ్రమ ఎక్కువ ఉండడము, అలానే ప్రతి పనికి కూడా 100కి 200% మనస్సులో దాన్ని లగ్నం చేస్తూ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలానే ఈ యొక్క గ్రహణానికి సంబంధించి చూస్తే వృషభ రాశి వారికి కొంత మానసిక వేదన ధోరణ కనబడుతుంది. కాబట్టి అలానే వ్యాపారంలో కొంతవరకు ఉన్నవాళ్ళకి కానీ, ఉద్యోగం చేసేవారికి కానీ భయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క భయాన్ని వేయటానికి వీరు దుర్గా స్తోత్రం చేయటం, ఆపదుద్ధారక గణపతి, ఆపదుద్ధారక దుర్గా కానీ, ఆపదుద్ధారక హనుమస్తోత్రం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇదే విధంగా వీళ్ళకి ఎప్పుడైతే బుధుడు వీరికి పంచమస్థానంలో సంచారం చేస్తాడో అధికంగా ఆహారం తీసుకోవడం మాత్రం మానేయండి. రుచిగా ఉందని 1/10 తినటం వల్ల అనారోగ్యం సూచితంగా ఉంది. కాబట్టి ఆరోగ్య నియమాలు పాటించండి. ధనాదాయం ఎంతవరకు ఖర్చు పెడతారో ధనానికి మించిన ఖర్చులు ఏర్పడటం వల్ల కొంత ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా. అలా కాకుండా అవకాశం ఉంటేనే ధనాన్ని మీరు ఖర్చు చేయండి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి కూడా అత్యధికంగా ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ మీకు రాబోయే కాలంలో ధన మూలకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థల చలనాలు అనేవి కూడా ఉన్నాయి, అవి కూడా కొంతవరకు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంది. వృషభ రాశి వారికి మొత్తం మీద యోగ అవయోగాలకు వస్తే కనుక ముఖ్యంగా వీరికి అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదయ్యా అంటే రాహు 10లో ఉన్నాడు. తర్వాత శుక్రుడు వీరికి చతుర్థమందు సంచారం చేస్తున్నా కూడా చతుర్థమందు కేతు సంచారం అవయోగంగా సూచితం. అంటే కేతువు, అలానే వీరికి యొక్క ఈ రవి ఇద్దరు కొంత ఇబ్బంది కలిగించేటువంటి వారుగా ఉన్నారు. ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం, గణపతి స్తోత్రం చేసుకోవటం, గణపతి సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకోవడం వల్ల
మంచి కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి గురించి చాలా అద్భుతంగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.